హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇట్లా వచ్చిన ఈ రోడ్ వచ్చేసి చెప్పిన త్రిశూలం నగరం లైట్స్ అన్నీ అక్కడ కనిపిస్తుంది కదా, అది వేప చెట్టు. ఇది చెప్పిన కదా ఘాట్ సెక్షన్లో ఇట్లా పాము మాదిరిగా తిరగడం. కనీసం ఇట్లాంటి వంపులు ఒక 4-5 అయితే ఉన్నాయి. నేను లాస్ట్ చివరికి ఇక్కడ దాకా వచ్చినంటే ఏంటంటే నేను యాక్చువల్గా నడుచుకుంటూ వచ్చేటోనే ఇక ఈ బైక్ పట్టుకొని వచ్చిన. ఎందుకంటే నేను నిన్న నుంచి ప్లానింగ్ అవుతూ ఉన్నా, ఎందుకంటే ఇష్టమైన శివయ్య కాబట్టి నడుచుకుంటూనే వద్దాం. ఇప్పుడు కూడా ఏం తినకుండానే వచ్చిన. నేను నిన్న నుంచి అనుకుంటున్నా, అక్కడ నుంచి మీరు కనిపించచ్చు. ఇది ఏంటంటే చెప్పిన ఇది ఘాట్ సెక్షన్ అని. ఇదేంటంటే ఇక ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు సిటీ, అది ఆర్మూరు ఇటు మామిడిపల్లి ప్రాంతం. ఇది ఒకనొకప్పుడు మేము ఇంటర్ అట్లా ఉన్నప్పుడు అయితే ఇండ్లు అయితే లేవు. ఈ వస్తే చాలా భయంగా ఉండేది. ఇక్కడ ఇండ్లు అవి కూడా మీకు కనిపిస్తున్నాయి. ఇవంతా ఇప్పుడు రాను ఇది కూడా అయిపోతా వచ్చినా తెలిసి. సరే ఓకే, ఎందుకంటే నేను ఎట్లా వచ్చినా ఏ విధంగా వచ్చినా నేను చూపిస్తున్నాను. ఇంకా బయట మంచి అడ్వెంచర్, మంచి వాతావరణం ఉంటుంది కూల్గా. ఎందుకంటే అప్పుడప్పుడు మేము కూడా కాలేజీ బంక్ కొట్టి ఇక్కడికి వచ్చేటోళ్ళము. అందుకోసం అని ఇది ఇష్టమైన ప్లేస్ మాకు. సరేనా, పైన చూపిస్తా, ఇంకా చూద్దాం. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది చిన్న పిల్లలకు ఒక మినీ పార్క్. అంటే గుట్టపైకి వచ్చిన వాళ్ళకి, ఒక చిన్న పిల్లలకైతే ఎంటర్టైన్మెంట్ కోసం ఆ ఉయ్యాలలు, ఆ జారుడు బల్లలు, అట్లా చిన్నటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలామంది దాతలు వాళ్ళు డొనేట్ చేయడమే. ఈ దేవాదాయ శాఖ కింద ఇంకా రాలేదు. ఓకే, ఇది చిన్న పార్కు. అదేవిధంగా ఇటు సైడ్ చూస్తే మనము అక్కడ కనిపిస్తుంది ఎడ్ల బండి. అండ్ ఎందుకంటే ఇక్కడ గోమాతలు ఉంటాయి, ఆవులు. ఇది గుడిపైకి మనం పైకి అయితే వచ్చేసినాము. ఇక టెంపుల్ దగ్గరికి పోవాలంటే ఇటు నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి. అది ఎడ్ల బండి. అప్పట్లో చూసినాం, ఇప్పుడైతే మనకు కనుమరుగు అయిపోతుంది ఎడ్ల బండ్లు. ఇక ఇక్కడ ఇటు సైడ్ అటు సైడ్ అయితే ఉందో నేను చూపిస్తున్నా ఇప్పుడు. అక్కడ అయితే ఆవులు ఉంటాయి. శివుడికి ఇష్టమైనటువంటి ఆవులు కాబట్టి అక్కడ గోశాల ఉంది. వాటిని సంరక్షించడానికి చాలామంది భక్తులు దానికి గడ్డి అవన్నీ వేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా నిత్యం సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడైతే ఇప్పుడు చెట్టు కింద ఇంత మంచిగా ఆ స్టైల్. ఎందుకంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి ఒక పొద్దు ఇవ్వడం కానీ, ఏమైనా పైన లడ్లు పులిహోరలు దొరుకుతాయి ఇక్కడ తినడానికి. అక్కడ కూడా ఏర్పాటు చేసిర్రు బల్లలు చెట్ల కింద. కనిపిస్తుందా? సరిపోతుంది, దగ్గరికి చూద్దాం. అంటే ఇది ఒక మంచి, మనం చాలా హైట్లో ఉన్నాం కాబట్టి చల్లని గాలి ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు కూడా నాకు చల్లని గాలి తాకుతుంది. కింద ఉన్న అట్మాస్ఫియర్కి పైన ఉన్న అట్మాస్ఫియర్కి చాలా సంబంధం ఉంది, తేడా ఉంది. సారీ ఈడేంది ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోకూడదు. ఓకే, అంతే ఉంటుంది. మనం వట్టప్పుడు గడగడ వాగేస్తాం. మన లైవ్ కానీ మన స్టేజ్ మీద స్పీచ్ చెప్పేటప్పుడు కానీ ఇట్లా తలపడుతుంది కానీ. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్ అయితే తీసుకుందాం. టెంపుల్కి ఒక శివాలయమే కాకుండా రామాలయం ఉంది. మనం దర్శించుకునేది శివాలయం, రామాలయం, ఇంకోటి ధ్యాన మందిరం ఉంది, ఇంకోటి ఏకశిల స్తూపం ఉంది. అవన్నీ చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఇక్కడ చూడొచ్చు ఎంత మంచి వ్యూ. చెప్పిన పైన చెట్లు ఉంటాయి అని చెప్పేసి. మీరు అనుకోవచ్చు ఈ మట్టి కనిపిస్తుంది ఈడేంది రాళ్ళు అవి ఉన్నాయి. ఈ మట్టి అన్నటువంటిది కిందికి వెళ్ళి తెచ్చి మీద పోసారు. ఎందుకంటే రోడ్డు వెడల్పు దానికోసం అట్లా. ఇక్కడ ఈ చెట్లు మాత్రం అప్పటి నుంచి ఇప్పుడు చెప్పినాయి కదా నీకు, పైన చెట్లు అన్ని రకాల చెట్లు కనిపిస్తాయని చెప్పేసి. ఇవి అన్ని రకాల చెట్లు.
ఇదేంటంటే ఈ పార్క్ కోసం దానికోసం ఇగో లైటింగ్ అవి ఇట్లా ఈ లైట్ సెంట్రల్ లైటింగ్ ఇది వీటి కోసం అది ఏర్పడింది. చాలామంది భక్తులు వస్తూ ఉంటారు కార్ల మీద కానీ. ఇంతకుముందు కార్లు ఇట్లా వచ్చేటి కాకుండా బైకులు సాధారణంగా వచ్చేటి. ఇప్పుడు మనం చూస్తున్నామైతే బైకులలో చాలా సోమవారం అయితే ఒక 4 కుంటల రైస్ అయితే దమ్ముతుంది. అంతమంది భక్తులు వస్తారు ఇక్కడికి. ఓకేనా, సరే చూద్దాం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ అయితే చూసారు కదా. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మనకు అనిపించేది రామాలయం. మనకు శివాలయం అటువంటి లోపల ఉంటుంది, గుట్టల మధ్యలో ఉంటుంది. అది చూసి మీరు ఇంతకుముందు చూసిన వాళ్ళైతే మీరు ఓకే చూడండి, లేని వాళ్ళైతే వీడియో చూసి కామెంట్లో పెట్టండి ఎలా ఉందనేటువంటిది. మనం ఇప్పుడు ఇది శివరాత్రి టైంలో క్యూ లైన్ ఇక్కడే కాదు, ఇక్కడ నుంచి ఇట్లా నేను చూపిస్తున్నా కదా ఆ రోడ్ వరకు ఉంటుంది అన్నట్టు. అంతా కూడా ఫుల్ రష్తో కూడినటువంటి ఉంటుంది. సరే మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. మనకు అనిపించేది రామాలయము, కానీ మనం స్ట్రైట్గా పోతే రామాలయం వస్తుంది. కానీ మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే చెప్పినా కదా క్యూ లైన్ ఎట్లుంది. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలన్నట్టు శివాలయంకి. అట్లా కూడా పోతే వెళ్ళచ్చు, అది షార్ట్ కట్. కానీ మీకు మెయిన్ మార్గంలో వెళ్ళి చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఉంది కదా. ఓకే, ఇట్లా ఓకే థ్యాంక్ యూ. అయితే రోడ్ ఇట్లా వెళ్ళాలట. ఇక్కడ ఉంది శివాలయం సిద్ధులగుట్ట. ఓం నమ శివాయ. ఫస్ట్ మనం మన భక్తి చూపించుకుందాం. ఓకే, నేను మీకు చెప్పినా కదా. అయితే ఇది ఘాట్ సెక్షన్లో వచ్చేవాళ్ళు, బండ్ల మీద కార్ల మీద వచ్చేవాళ్ళు. ఇది మెట్ల మార్గం అని చెప్పినా కదా, అక్కడ కనిపిస్తున్నాయి మెట్లు. అది కిందికి పోతుంది, గోల్ బంగ్లా అంటారు అక్కడ కింది గల్లీలో. ఇది దర్శనానికి ఏర్పడేసినటువంటి ఇది పైనుంచి. ఇంకోటి ఏంటంటే ఈ మెట్ల మార్గాన రేకులు కనిపిస్తున్నాయి పైన. వర్షం పడితే చేస్తే ఇట్లా అని రేకులు కూడా వేసారు. అక్కడ మాత్రం వేయనీకి లేదు కాబట్టి వేయలేరు. నేను చూపిస్తాను. అక్కడ కనిపించేది మాత్రం ఇది ఆర్మూర్ ఓల్డ్ సిటీ అన్నట్టు, ఓల్డ్ టౌను. చూపిస్తాను నేను. అది కూడా వ్యూ కనిపిస్తుంది, చాలా మంచి వ్యూ ఉంది అక్కడ నుంచి. నేను చూపిస్తాను. ఏదైతే మనం టెంపుల్ దర్శనానికి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో ఒకనొకప్పుడు ఇట్లా వెళ్ళేది ఈ చిన్న గృహం నుంచి. ఇక లావు ఉన్న పరిస్థితి ఏమో తెలియదు, కానీ అయినా పోతుండేది. అయినా పెద్ద ఉంది కదా, ఇట్లా పోయేది శివాలయంకు. ఇప్పుడు ఇట్లా బంద్ చేసారు, ఇంకో మార్గం అన్నట్టు. ఇవి ఇట్లా బాణం గుర్తుంది కదా, అట్లా పోవాలా. లేకుంటే ఒకప్పుడు ఇవిడు మీకు ఇట్లా చూపించారు ఇవిడు కింద ఇట్లా స్ట్రేట్గా పోయి ఇంట్లోంచి పోయి ఇట్లా పోయేది. కానీ ఇప్పుడు మనం ఇట్లా వెళ్దాం, న్యూ రూట్స్. మెట్లు నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నాకు ఇప్పుడు కానీ చెప్పిన మంచి అడ్వెంచర్ అని గుహ చూడండి, ఇంట్లోంచి పోవాలా ఇట్లా. ఇక్కడ నుంచి ఇక పైన కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా రేకులు వేస్తారు. ఇక్కడ చూడండి రాళ్ళు పెట్టారు చూడండి అందరూ. 2 రాళ్ళు, 3 రాళ్ళు, 4, కొంతమంది 4, 5 పెట్టలేమో, పడిపోయినాయి అవి. 5 రాళ్ళు పెట్టాలి. నేను ఎప్పుడు ఇవ్వలే సిద్ధలగుట్ట మీద, ఇప్పుడే ఫస్ట్ టైం నేను చూసాను. టెంపుల్గా అయితే ఇప్పుడు ఎంట్రీ అయితే ఇస్తున్నాము. ఇంత డౌన్ కోల్లో చూడండి వేవ్స్. ఇంత ఇలాంటి దేవుడు నాకు తెలిసి ఇట్లాంటి టెంపుల్ అరుదు. ఇక్కడ ఆర్మూర్ ప్రాంత వాసులు చేసుకున్నటువంటి గొప్ప పుణ్యం అనుకుంటా ఇది. అంటే పుట్టడం ఇక్కడ మారుతి అంటే మంకీలు వాటి ప్లేస్ ఇది. ఇక్కడ చూడు ఇప్పుడైతే గర్భగుడిలోకి ఎంటర్ అవుతున్నాం. ఓసారి ఇంకా హోలీ
ఇంకా స్వామి గారు వచ్చినాము పంతులు గారు అదేరా ఇది గడప. ఓకే, ఓం నమః శివాయ. అక్కడ కనిపిస్తున్నాడే మన శివయ్య, లార్డ్ శివయ్య. ఇదే టెంపుల్. ఈ టెంపుల్ అసలు మన భారతదేశంలోనే ఫేమస్ చెప్పాలంటే. ఈ వేములవాడ, ఈ కాళేశ్వరం కూడా దీనికి మన టెంపుల్ కింద అదే. ఇక్కడ చూడండి, ఓం నమః శివాయ. అక్కడ ఉన్నటువంటి అక్క అది ఏందమ్మా దేవుడు? అన్నపూర్ణదేవి అక్క. ఒక్క నిమిషం, ఇక్కడ మనకు కనిపిస్తుంది శివలింగం. ఇక్కడ వినాయకుడు కనిపించేది, ఇక్కడ నందీశ్వరుడు. ఇది మనం నవనాథ సిద్ధేశ్వర సిద్ధులు పూజ చేసినటువంటి శివలింగం ఇది. దీనికి ఉన్న చరిత్ర అసలు నాకు కూడా తెలియదు పూర్తిగా. దీనికి అసలు చాలా ఉంది తెలుసుకోనికి. మీరైతే చూడండి. ఇప్పుడు శివలింగం, అన్నపూర్ణాదేవి, వినాయకుడు, నందీశ్వరుడు. అందరు కూడా దర్శనం చేసుకోండి. గంట కొట్టండి, గంట కొట్టండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. నేను ఇంతకుముందు చెప్పినా కదా ఈ నవనాథపురం అని ఎట్లా వచ్చిందని. ఇప్పుడు మీకు కనిపిస్తారు చూడు కింద కూర్చున్న వాళ్ళు, అది 9 మంది సిద్ధులు. ఆ సిద్ధులే ఈ శివలింగాన్ని పూజ చేసినటువంటి ఈ ప్రాంతం ఇక్కడ ఇదే ప్లేసు. అయితే ఈ 9 మందిలో 3 వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పినా కదా. వాళ్ళ ద్వారానే ఈ నవనాథపురం, ఇంతకుముందు నవనాథపురం అంటుండే. 3 వెళ్ళేసరికి ఈ ఉన్న అటువంటి వాళ్ళు పోయిన వాళ్ళు 3, వీళ్ళు 6. అదే మన ఆర్మూర్ అని పేరు వచ్చేసింది. ఇప్పుడు చూసిరు కదా, నేను చూపిస్తాను చెప్పిన. ఇక్కడ టెంపుల్లో అనేది అంటించడం జరిగింది. సరే, దర్శనం అయితే అయిపోయింది, బయటకు వెళ్దాం. ఇది చూడండి వేవు. ఈ సన్న దొడ్డుండే మాత్రం నేను కూడా ఏం సన్నా లేదు, దొడ్డే ఉన్నా అని ఇట్లా పోలి కదా, తప్పదు. అమ్మ నాకే దమ్మవుతుంది ఎక్కుడు దిగుడికి. నేను చెప్పినా అలా ఉన్నాను అప్పుడు, చెప్పినా కదా అక్కడ ఉన్న చిన్న ప్రదేశం అప్పట్లో వచ్చేవాళ్ళని. ఇక పోయేది కూడా అంతే ఉంది చూడండి. ఇది అంగుండే పోవాలి ఇట్లా. ఇక్కడ ఇంకో ప్లేస్ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వాళ్ళు యజ్ఞం కాల్చేవాళ్ళు సిద్ధులు. నేను ఇంతకుముందే బొట్టు అయితే పెట్టి రాక లోపల కక్కుండే. ఇప్పుడు కూడా నాకు విభూతి అంటే చాలా ఇష్టం. నేను మరోసారి విభూతి పెట్టుకుంటున్నా. మనకు గుర్తు కదా. అయితే ఫ్రంట్లో కూడా బ్యాక్ కెమెరా నాతోనేముంది, మీకు వీడియో తీసినవి మీకోసం. ఎట్లా తీస్తాను. ఇది పాత తోవ. ఈ మార్గం ఇట్లా వచ్చేవాళ్ళు, ఇటు నుంచి ఇట్లా వచ్చేవాళ్ళు, ఇట్లా పోయేవాళ్ళు. మీకు అనిపిస్తుంది కదా, ఇట్లా దర్శనం చేసుకొని ఇట్లా పోయేవాళ్ళు. ఓకే ఓకే. ఇక్కడ గంట ఉంది కదా. ఓ పైన చూస్తా. ఇగో అంత పెద్ద గుట్టల మధ్య ఇక మనం ఇక్కడ కింద ఉన్నాం. ఇక దేవుడైతే బాగా డౌన్లో ఉన్నాడు, చూసారు కదా. ఈ గంట అయితే కొడతాం మరి. అప్పుడు కొట్టింది నా కోసం, మీరు కొట్టింది మీకోసం. మీరు కూడా వీడియో చేసిన తర్వాత గంట గట్టిగా కొట్టాలా. వీడియో కూడా షేర్ చేయండి, చాలామంది చూస్తారు. నా కోసం కాకుండా మన ఈ సిద్ధేశ్వర ఆలయం గురించి తెలుసుకుంటారు. అబ్బో, ఇదట శ్రీ శ్రీ చైతన్య హరిదాస్ గురు మహారాజ్ గారి జీవన సమాధి దర్శించు ధన్యులు కండి. అయిదామా ధన్యులం అయిదాం మరి. ధన్యులు కావాలంటే ఫస్ట్ ఇళ్ళకి మనం బయటపడాలా.
సారీ అండి, ఇక్కడ మెట్లు కూడా లేవు చూడండి, బాగా లాంగ్ ఉంది. ఇక్కడ నుంచి మెట్లు చూపిస్తా. ఓకే, ఇంత చిన్న గృహాలలో అన్ని దేవుళ్ళు అంటే ఏదో పెట్టలే, అప్పట్లో ఉంది కాబట్టి మనలు దాన్ని కొంచెం మాడిఫై చేసారు. ఈ టైల్స్ వేసారు, టైల్స్ లేకుండా ఒకప్పుడు. ఇంకోటి దుర్గాదేవి దర్శనంకు దారి అన్నట్టు. ఈరోజు అయితే నచ్చింది బుధవారం రోజు, కానీ సోమవారం వస్తే అయితే ఇంత ఫుల్ రష్ ఉంటుండే. మనకు కూడా ఇంతగా ఎక్కడెక్కడ జాళ్ళు ఎందుకు పెట్టారంటే మన వానర దేవులు హనుమంతులు, చిన్న హనుమంతులు దీన్ని పాడేస్తాయి కాబట్టి ఇక్కడ బాగున్నాయి. ముడితే ఆ కొండల దగ్గర బాగుంటాయి. ఈ మధ్య మన ఇళ్ళ పైకి వస్తున్నాయి. కానీ సరే, మనం బయటకు వెళ్ళి రామాలయం దర్శనం చేసుకున్నాం. తర్వాత ఇంకోటి మీకు చెప్పలే, అయ్యప్ప స్వామి టెంపుల్ రీసెంట్గా కట్టారు, అది కూడా చూద్దాం. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ నుంచి పోవాలంటే ఆ చిన్ని ఉంది చూడు, కంపల్సరీ ఆగిపోవాలి ఇట్లా. ఓం నమః శివాయ. అయిందా నా దర్శనం అయిందా? ఓకే. ఇక రామాలయంకు దారి. ఓకే, ఇది రామాలయం, మనం పోయింది శివాలయం. ఓకే, ఇది రామాలయము. తలుపులు క్లోజ్ని అనుకోకండి, అయితే ఆయన చెప్తున్నా అన్న తలుపు తీసుకొని వెళ్ళు లోపలికి అని. ఓకే సార్ వెళ్తున్నా లోపలికి. అయితే తలుపు తీస్తున్నా. మన కోతులు ఇట్లా నేను చూసినాను, ఏం లేవు. అక్కడ ఎంత మంచిగా అనిపిస్తుంది దేవుడు, తిరుపతిలాగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే, ఇక్కడ కూడా మాడిపోయి వేయించారు, టైల్స్ గీల్స్ అని వేయించారు మంచిగా. ఓకే, ఇక్కడ ఓం అని దీపాలతో రాశారు మనకు. ఇక్కడ శ్రీరామ రక్ష స్తోత్రం ఉంది. ఓకే, అంతా మనకు చదివాం. కానీ ఓం శ్రీరామాయ నమః ఓం అక్కడ ఉంది అంతే. ఫస్ట్ 4 ఇక చూడు, టైం అయితే ఎంత అవుతుందో, 8:20 వస్తుంది. దానికన్నా ముందు మనకు కావాల్సింది అది టైం బీయింగ్ కాదు, దేవుడు కావాలి మనకు. అయితే లోపల రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ముగ్గురు ఉన్నారు చూడండి మంచిగా. ఓకే, జై శ్రీరామ్. ఇక్కడ మనకు మహారాజులు చూడండి, ఇక్కడ పూజ చేసిన వాళ్ళు వాళ్ళ ఫోటోలు కూడా పెట్టారు. శ్రీ చంద్రబిందు మహారాజు, అదేవిధంగా స్వర్గీయు శ్రీ రాంప్రియదాస్ మహారాజ్, అంటే స్వర్గీయులను చనిపోయిన వాళ్ళు. మిగతా శ్రీశ్రీరామునికైనా బతికే ఉన్నాడు అట్లేదు. ఇక్కడ రాముడు మన శివాలయానికి పాలాభిషేకం చేస్తున్న దృశ్యం ఫోటో. ఇక్కడ కూడా సిద్ధేశ్వరులు పెట్టి చూసిన, ఈ సిద్ధులు పూజ చేశారు కాబట్టి మనకి ఇది సిద్ధుల గుట్ట అని పేరు వచ్చింది. ఇక్కడ ఇంకో ఫోటో ఉంది, చూద్దాం. మీకు ఏకశిల అని చెప్పిన చూడు, ఇక్కడ ఉంది చూడు ఫోటోలో, అక్కడ కూడా వెళ్దాం రియల్గా చూద్దాం. అదేవిధంగా మన శ్రీ మంగిరాములు మహారాజ్ పలుగుట్ట నందిపేట గారు. ఇంకోటి అదేవిధంగా శ్రీ నందీశ్వర మహారాజ్ సిద్ధులగుట్ట, మన సిద్ధులగుట్ట మహారాజు గారు, ఆయన నందిపేటలో ఉంటాడు. మంగిరాములు మహారాజు గారు. ఓకే, చూద్దాం, అది కూడా వీలైతే చేద్దాం. కానీ ఇక్కడైతే టెంపుల్ చూసారు కదా, రామాలయం సేమ్ మన ఈ అయోధ్య రామాలయం కన్నా ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా మన పూజ చేసిన పూజారుల పేరు అందరు ఉన్నది. శ్రీ చైతన్య మహారాజ్ మాజీ మందిర్, అంటే
ఏమో నాకు కూడా తెలియదు. అక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది ఏకాశిల విగ్రహం దగ్గర, అది చూద్దాం. ఓకే వెళ్దాం మరి, ఎందుకంటే టైం కూడా కరెక్ట్ టైంకి మనం వెళ్ళే టైంకి. అదృష్టం అంటే మనదే కావచ్చు, అంటే మీ ద్వారా పంతులు గారు కూడా వచ్చిండు, మంచి ఆశీర్వాదం తీసుకుందాం నాకు, మీకు, మీ కుటుంబ సభ్యులకు, అందరికీ. ఓకే మీకు అప్పటిదాకా మంచిది చూపిస్తా, ఇక్కడ ఏమేమి దొరుకుతుందో. ఇక్కడ చూడండి, నవనాథ సిద్ధేశ్వర దేవాలయము, నవనాథపురం, సిద్ధులగుట్ట, ఆర్మో చెప్పిన ఇంతకుముందు నవనాథపురం అంటున్నాను. నిత్య పూజ కైంకర్యంలో వివరం అంటే లడ్డు ప్రసాదము వచ్చేసి లడ్డు, పులిహోర, గోత్రనామవచనం ఇవన్నీ 20 రూపాయలే. వాహన పూజ 2 వీలర్ 50 రూపాయలు, వాహన పూజ 4 వీలర్ 100 రూపాయలు. ఇంకా శని పూజ అనట, అది ఏందో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది ఏందో శని బిని మనకు కూడా ఉంది, కానీ మన చేతే పోయేది కాదు శని. అన్నప్రాసన 100 రూపాయలు కింద కనిపిస్తుంది. అంటే ఇంపార్టెంట్ చెప్తా. ఆలయ ప్రాంగణంలో శుభకార్యాలు వేసుకుంటే మన పెళ్ళిళ్ళు కానీ అది వేసుకుంటే 1500 అలాగే ఇవ్వాలి. ఇంకోటి శాశ్వత అభిషేకం 2100, అన్న పూజ 1100 ఉంటుంది. ఎవరైనా మీకు సిద్ధేశ్వర టెంపుల్లో చేయించుకోవాలంటే ఇటువంటి రేట్లు ఉన్నాయి. పంతులు గారు వచ్చారు, ఓకే మనం కూర్చుందాం. ఇప్పుడు వచ్చింది కదా ఆయన కూడా, పంతులు గారికి కూడా టైం అయ్యాలి. మనకు పంతులు గారు ఇప్పుడే తలుపు తీయడం జరిగింది. ఇక్కడ మన రామవారు, సీతమ్మవారు, అదేవిధంగా లక్ష్మణుడు, ముగ్గురు కొలువైనటువంటి హనుమంతుడు కూడా ఉన్నాడు. అక్కడ చూస్తే అక్కడ నుంచి వీళ్ళు 4 కొలువైనటువంటి ప్రాంతం ఇది, రామాలయం ఇది మనం వచ్చింది. పైన చూస్తే శ్రీరామ రామ రామేతు రామ రామ పురామే సహస్రనామ తతుల్యం రామ నామ వరామే అక్కడ ఉంది చూడండి. నేను చెప్పడం కదా, మీరు చూస్తారు కదా. అదేవిధంగా మనకు టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్, అక్కడ ధ్యాన మందిరం ఉంది, ఇంకోటి యోగ ధ్యాన మందిరం, హనుమంతుడు టెంపుల్ ఉంది, అదేవిధంగా ఏకశిల విగ్రహం మన స్తూపం ఉంది. అవన్నీ చూసి మీకు ఆర్మూరు వ్యూ, మనం పైకి కింది నుంచి ఎంత పైకి వచ్చినాం అన్నటువంటిది మీరు చూస్తారు, నేను చూపిస్తాను. మనకు ఈ సిద్ధేశ్వర టెంపుల్, ఈ సిద్ధులగుట్ట గురించి నాకు కూడా అసలు నాకు తెలిసిన చెప్తున్నా. ఇంకా చాలా చరిత్ర ఉంది, ఇంకా మహా చూపించిన కదా. ఈ మునులు పూజ చేసినటువంటి ప్రాంతం, అదేవిధంగా దీని చరిత్ర అసలు చెప్పరాని వర్ణాతీతం. దాని గురించి ఇంకా తెలుసుకొని ఇంకా తెలియపరుస్తా. దీని చరిత్ర చాలా ఉంది. ఓకే సార్, మేము వేస్తాం. థ్యాంక్ యూ సార్. సార్ గారు మాకు మా కోఆపరేషన్ చేసి విగ్రహాలు అయితే చూపించండి. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే చెప్పాల్సింది, ఇక్కడ ఉన్నటువంటి కోనేరు కాదు, దీన్ని బావి అంటారు. ఇవే నేను ఒకప్పుడు తాగేది, అన్ని వాడకానికి. ఇంత చూడండి, ఇంత పెద్ద గుట్టలో కూడా ఇంత స్వచ్ఛమైనటువంటి వాటర్ ఉండడం అనేటువంటిది ఇక్కడ ఒక స్పెషలైజేషన్ అని చెప్పచ్చు ఇవి బావిలో. అదేవిధంగా ఇక్కడ షెడ్ వేసి చూడు, ప్రతి సోమవారం రోజు ఇక్కడ భజన మండలి, ఇక్కడ భజన చేస్తారు. ఇక్కడ రాచి చూడు, ఆల్రెడీ త్రాగే నీరు అని చెప్పిన ఇప్పుడు బావిలో. ఈ నీటిలో కాళ్ళు కడగరాదు. ఒకప్పుడు బోర్ సౌకర్యం లేకుండే, ఇవే కడుగుతుంది. ఇప్పుడు పైదాకా వాటర్ తీసుకొచ్చారు. ఇక్కడ నాకు తెలిసైతే వినండి, ఓం నా స్తోత్రాలు వినిపిస్తున్నాయి, ఓం నమ శివాయ. ఇక్కడ అయితే ఉందో నాకు తెలిసి ఇది అన్నదాన షెడ్ అనుకుంటా. ఒకప్పుడు ఇక్కడ అన్నం పెట్టేది, ఇక్కడ పడితే అక్కడ తినేది, అక్కడ నల్లాలు ఉండేది. కానీ ఇక్కడ చూడండి ఏర్పాట్లు చేస్తున్నారు. నాకు తెలిసి ఇది ఓకే సారీ, ఇది స్టేజ్ కూడా కడతారు. నేను అన్నదాన అనుకున్నా, ట్రైన్ వాడతావచ్చు. ఇక్కడ రాసిరి అన్నప్రసాద వితరణ అని చెప్పేసి ఇక్కడ చూడండి. ప్రతి సోమవారం జరుగు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి దాతరాలు విరాళాలు ఇచ్చి
ఎవరైనా వివరాలు అంటే కానుకలు కానీ ఇవి కానీ ఇచ్చేవాళ్ళు బ్యాంకు అడ్రస్ డేటా అన్ని ఇచ్చారు. అకౌంట్ నంబరు అది కూడా నవనాథ సిద్ధిలగుట్ట డెవలప్మెంట్ సొసైటీ అని చెప్పేసి దాని మీద ఖాతా తీసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా తీయడం జరిగింది. ఎవరైనా ఇక్కడ ఆరూరు ప్రాంతానికి వచ్చే వాళ్ళు అయితే 12 నుంచి 2 గంటల వరకు అన్నదాన కార్యక్రమం పెడతారు కాబట్టి ఇటువంటి సౌకర్యాన్ని వినియోగించుకోండి. స్వామివారి దర్శనం కూడా చేసుకోండి. ఓకే, చూద్దాం నెక్స్ట్ వీడియోస్ టు కంటిన్యూ. కమాన్, లెట్స్ గో. అక్కడ మనకు కనిపించేది శివుని యొక్క రథం. ఇటు సైడ్ చూస్తే మాత్రం శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం. ఇది రీసెంట్గా కట్టినటువంటి దేవాలయం. ఓకే, ఇది చూద్దాం. ఏదైనా గుట్ట ఎక్కుడు దిగుడు అదే ఉన్నది. రపరప జల్దీ చూద్దాం. ఇది చూడండి ఎంట్రన్స్లో ఈ పార్కు మంచిగా ప్రకృతి చాలా అందంగా ఉంది. అసలు చెప్పాలంటే గుట్టనే ప్రకృతి. ఇంకేం చెప్తావు. ఇక్కడ చూడండి, ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. ఇది మెయిన్ మందిరము. ఇక్కడ స్వాములు అయ్యప్ప దీక్ష చేసుకున్న వాళ్ళు వంట చేసుకోనికి ఉండడానికి స్టవ్, రూమ్స్ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ స్వామివారి లోపల అన్నీ తాళాలు వేసినవి ఉన్నాయి. ఓం అయ్యప్పయ్య నమః. ఇక్కడ చూడండి, ఈ అయ్యప్ప స్వామి టెంపుల్లోని ఇక్కడ ఉన్నాయి. ఇవి ఏందో విశిష్టత నాకు కూడా తెలియదు. అయ్యప్ప భక్తులు ఉంటే కనుక ఇది అర్థం చేసుకోండి మీరే. ఇక్కడ ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి పంతులు గారు కూడా లేరు. ఇక్కడ సైడ్కు ఈ రెండు చిన్న టెంపుల్ ఉన్నాయి. అక్కడ ఒక టెంపుల్ ఉంది అటు సైడు, రైట్ సైడు. నేను చెప్పిన ఇందాక మన స్వామి వాళ్ళు మాలేసుకొని ఇక్కడనే చాలామంది ఉంటారు. ఇది వారి కోసం కట్టినటువంటి బిల్డింగ్. ఓకే, మిగతా చూద్దాం పదండి.